How are you all of you? Fine, madam. How are you, madam? We are also very fine, and by God grace, your correspondent sir and madam will be very happy about of all the students. I think give them a big applause with all the teachers who had supporting as well as the service of Innovation Model School. Let's go, sir. I think we could know what is the track about of Innovation Model School. They are totally in 20 years of service. ఈ 20 సంవత్సరాల కాలంలో మా సహచరుల్లాగా నాతో పాటు వర్క్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవాళ మార్నింగ్ ప్రేయర్లో ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఐ థింక్ దే ఆర్ వెరీ సపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఉషా మోడల్ స్కూల్ ఆల్ ద సర్వీస్ ఆఫ్ ఇన్ టోటలీ ఇన్ 20 years. 20 సంవత్సరాల కాలంలో టోటల్గా మాతో పాటు చాలా వర్క్ చేస్తూ కష్టపడి ఇక్కడ వరకు ఉషా మోడల్ స్కూల్ని తీసుకొచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అండ్ స్కూల్ పరంగా చూస్తే ఈ 20 yearsలో చాలా వరకు చేంజెస్ మనం చేసుకురావడం జరుగుతుందండి. 19 years ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఉషా మోడల్ స్కూల్ ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఇప్పుడు వరకు మా స్కూల్ రన్ చేయడం జరిగింది. 20th అకాడమిక్ ఇయర్లో మన సూర్బాబు సార్ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి బెటర్ ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అకామిడేషన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ టు గెటింగ్ ఆన్ ఎనీ వన్ అండి. చాలా చక్కగా మంచి ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేసి ఇచ్చి ఒక మంచి అట్మాస్ఫియర్ని మనకి క్రియేట్ చేస్తారు. బిగ్గెస్ట్ క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, స్పేసియస్ అండి, అలాగే వాటర్ వైజ్ అవ్వచ్చు, ఎయిర్ వైజ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద క్లాస్ రూమ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలనే దానికి చక్కగా ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి క్రియేట్ చేసి ఇచ్చారు. ఈవెన్ చిన్న చిన్న విషయాలను కూడా పరిగణనలో తీసుకుని ఇప్పుడు వరకు కూడా చూస్తూ ఉంటే మనకి ట్రాన్స్పోర్ట్స్ అవ్వచ్చండి, అలాగే స్కూల్ పరంగా చూసుకుంటుంటే కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ వైజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏది లేదు అనే అలా కాకుండా ఉషా మోడల్ స్కూల్ ఆల్వేస్ సపోర్టెడ్ టు ఎంకరేజ్ టు అవర్ స్టూడెంట్స్ అండి. ప్రతి విషయంలో కూడా ఎడ్యుకేషన్ అనే కాదు, అలాగే పిల్లల వరకు చూస్తుంటే స్టేట్ సిలబస్ వైజ్ అనే కాకుండా సిబిఎస్ఈ సిలబస్, ఐఐటి బేస్డ్ సిలబస్ని టెక్నో కరికులం అని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి 5th క్లాస్ వరకు స్టూడెంట్స్ అందరికీ కూడా టెక్నో కరికులంని అవైలబుల్లోకి తీసుకురావడం జరిగింది. ఒక మెంటర్స్ అండ్ అకాడమీ ద్వారా 6th, 7th, 8th క్లాస్ పిల్లలకు కూడా బిఫోర్లో మేము ఐఐటి బేస్డ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఆలోచించడం జరుగుతుంది. స్టేట్ సిలబస్ వైజ్ చూసుకుంటే మనకి ఓన్లీ సైన్స్, సోషల్, జనరల్ మ్యాథ్స్ అనేది మాత్రమే మనకి రావడం జరుగుతుందండి. అదే టెక్నో కరికులం వైజ్ చూసుకుంటే మనకి కాంపిటేటివ్ మ్యాథ్స్ అండి, అంటే సంక్లిష్ట గణితము. ఈ కాంపిటేటివ్ మ్యాథ్స్ చేయడం వల్ల అంటే మరీ చిన్నపిల్ల వాళ్ళకి ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ లోయర్ క్లాసెస్లోనే మొత్తం ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. అది అంత డిఫరెన్స్ ఉంటుంది జనరల్ మ్యాథ్స్కి కాంపిటేటివ్ మ్యాథ్స్కి. సో మీకు ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టెక్నో కరికులంలో మీకు రావడం అనేది జరుగుతుంది. సో పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ మనం ఇవ్వాలి, స్టడీలో కూడా మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ టెక్నో కరికులం సాధ్యాలు ఆలోచించి టీచర్స్ ఇక్కడ సపోర్ట్ చేయగలుగుతారా, రూరల్ ఏరియాలో ఎంతవరకు ఇదవుతుంది అన్నది ఆలోచించి వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ, టీచర్స్ కూడా ట్రైనింగ్స్ ఇస్తూ వీళ్ళకి ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తూ ఉషా మోడల్ స్కూల్ ఇంతవరకు మేము తీసుకురావడం జరిగిందండి. ఐ థింక్ గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాజ్. అందరూ సహకరించినటువంటి ఉపాధ్యాయులు కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్ అండి. ఉషా మోడల్ ట్రాక్ అంటే ఉషా మోడల్ యొక్క గురించి చెప్పాలి అంటే చాలా ఖచ్చితమైనటువంటి నిబద్ధతతో వర్క్ చేసినటువంటి డెడికేటెడ్ స్టాఫ్, అలాగే మేనేజ్మెంట్ చెప్పినట్టుగా అడుగులో అడుగేస్తూ ఇక్కడ వరకు కూడా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి విషయంలోనూ సార్ మేడం గైడ్లైన్స్ తీసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులే కాకుండా ఇందులో చదివి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా చాలా వరకు మంచి మంచి పొజిషన్స్లో ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ అలాగే చార్టెడ్ అకౌంట్స్లో వైజ్ కానీ ఈవెన్ అబ్రాడ్ లాంటి గల్ఫ్ కంట్రీస్లో కానీ మంచి మంచి జాబ్స్ చేస్తూ మంచి పొజిషన్స్లో ఉన్నారు అందరూ కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ఆల్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్ వైజ్. గివ్ దెమ్ మోర్ అలాట్ ఆఫ్ మంచి ప్లాట్ఫామ్ అనే దాన్ని మనకి క్రియేట్ చేసాం.
దాన్ని చక్కగా బెటర్గా యూజ్ చేసుకుంటూ లైఫ్లో ఇంకా కూడా ఎదరికి వెళ్ళాలి. స్కూల్ పరంగా చూసుకుంటుంటే వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి, స్టూడెంట్ బిహేవింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్ యొక్క ప్రవర్తన అనే దాన్ని బట్టే ఆ స్కూల్ స్టడీ ఎలా ఉన్నదని చిన్న పాయింట్లో చెప్పొచ్చు అండి. మీరు నించుని తీరులో కావచ్చు, మీరు మాట్లాడే స్లాంగ్లో కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ తెలుగు మీడియం స్కూల్స్ అండి. ఐ థింక్ ప్రాపర్లీ ఎంకరేజ్మెంట్ కోసమనే డైలీ మార్నింగ్ ప్రేయర్లో చక్కగా పిల్లల చేత మార్నింగ్ ప్రేయర్ అంతా కూడా డీల్ చేయించడం, ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీసుకుని మాట్లాడించడం, అంటే చిన్న చిన్న థాట్స్ తోటే. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రోవర్బ్ అవ్వచ్చు అండి, హిందీ భాషకే సువిచార్ అవ్వచ్చు, తెలుగు మంచి మాట అవ్వచ్చు. అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని పిల్లల చేత మోటివేట్ చేయిస్తూ ఒక డెమోన్స్ట్రేషన్ లాగా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా పెరగడం కోసం ఇవన్నీ కూడా ప్రేయర్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం టెక్నో కరికులం సిలబస్ గురించి చెప్పామండి, అలాగే మార్నింగ్ ప్రేయర్ గురించి మెన్షన్ చేసాం. అలాగే దీంతో పాటుగా సిలబస్తో పాటుగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనే దాన్ని మీకు అందుబాటులో తీసుకొచ్చాం. అండ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అండ్ అప్పర్ ప్రైమరీ సెక్షన్స్ మీకు ఒక మొబైల్ యాప్ అనే దాన్ని జనరేట్ చేసి ఆ మొబైల్ యాప్లో మీకు చక్కగా పాస్వర్డ్స్, పేరెంట్ పాస్వర్డ్, స్టూడెంట్ పాస్వర్డ్, అలాగే టీచర్ లాగిన్ ద్వారా ఒక స్టూడెంట్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అలాగే టీచర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇన్ టైంలో అప్లోడ్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటే అది మీరు చక్కగా ఒక లెసన్ థాట్, ఒక లెసన్ ప్లాన్ అనేది అందులో వస్తుంది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా యూజ్ చేసుకుని మీ యొక్క స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క పేరెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి అసలు యాప్ ఎలా యూజ్ చేయాలి, దానికి ట్రైనింగ్ సెషన్స్, పేరెంట్ మోటివేషన్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. చేశారండి, చేయలేదండి? మీ పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి కనీసం ఒక 10 మెంబర్స్ పేరెంట్స్ వచ్చినా కూడా కూర్చోబెట్టి చక్కగా నేను అది ఎలా యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్కి మోటివేట్ చేయడం కోసం స్పెషల్లీ ఆర్గనైజర్స్ని కూడా రప్పించి వాళ్ళ చేత కూడా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకోండి. మీకు ఆ మొబైల్ యాప్లో లెసన్ ప్లాన్తో పాటుగా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. వర్క్ షీట్స్ అన్నీ ఉంటున్నాయండి. వర్క్ షీట్స్ కంపల్సరీ, వర్క్ షీట్స్, ట్రాక్ షీట్స్, అలాగే మైక్రో లెవెల్ ఆఫ్ అకాడమిక్ ప్లానింగ్ అందులో మనకి మొబైల్ యాప్లో రావడం జరుగుతుంది. అది చక్కగా పిల్లలందరూ కూడా యూజ్ చేసుకుని డైలీ కనీసం ఒక ½ అన్ అవర్ చూసినా కూడా మీకు ఆ లెసన్ అనేది ఎలా చెప్పాలి, ఆ క్వశ్చన్ ఎలా చదవాలి, విత్ ప్రొనౌన్సియేషన్తో క్వశ్చన్ ఎలా చదవాలి, మనని మనమే గైడ్ చేసుకుంటూ మనల్ని మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రీడ్ చేసిన దాన్ని రిజిస్టర్ చేయడానికి మళ్ళీ ఇంకొక పర్సన్ కావాలి. కానీ మొబైల్ యాప్ అనే దాన్ని చక్కగా మీరు యూజ్ చేసుకుంటే మీరు రీడ్ చేసిన దాన్ని మీకు మీరే చెక్ చేసుకోవచ్చు అండి. బీ హానెస్ట్ అబౌట్ ఆఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా తెలుసుకోవచ్చు ఏం చదివాము, ఎంతవరకు చదివాము, ఎంతవరకు వస్తుంది మనకి, ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ వచ్చిందా లేదా, ఆ క్వశ్చన్ వచ్చిందా లేదా అన్నది కూడా యాప్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ యాక్టివిటీస్ అనేవి కూడా చక్కగా మనం ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగింది. ఉషా మోడల్ స్కూల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా వరల్డ్ వైడ్స్గా ప్రతి ఒక్కరు కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకునేలాగా మీకు అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. అది చక్కగా అందరూ కూడా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి. టీచర్ యాక్టివిటీ యొక్క ఎబిలిటీ అంటే ఒక ప్రిన్సిపల్, ఒక కరెస్పాండెంట్ అనేది కదండి ఎంతసేపు స్కూల్ అంటే. ఒక టీచర్ కూడా పర్ఫెక్ట్ వేలో ఉండాలి. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్స్ ఏంటి, క్లాస్ ఏ విధంగా మోటివేట్ చేయగలుగుతున్నారు, ఎలా చెప్తున్నారు క్లాసు అనేది తెలుసుకోవడం కోసం టీచర్ యాక్టివిటీస్ అనేవి కూడా మీకు చక్కగా గ్రూప్లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి టీచరు కూడా వాళ్ళ యొక్క లెసన్ ప్లాన్ బట్టి ఒక్కొక్క లెసన్ ప్రిపేర్ అయ్యి దానికి మళ్ళీ TLMs ప్రిపేర్ చేసి స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో ఒక స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చక్కగా చేయించి అవన్నీ కూడా మేము ఛానల్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ జాయిన్ విత్ ఉషా మోడల్ స్కూల్ గ్రూప్. ఎంతమంది జాయిన్ అయ్యారండి? ఎంతమంది జాయిన్ అయ్యారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ సబ్స్క్రైబింగ్ విత్ ఉషా మోడల్ స్కూల్ ఛానల్ అండి? సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మొబైల్ యాప్ని యూజ్ చేసుకోండి. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ప్రతిరోజు కూడా మీకు ఇచ్చినటువంటి లెసన్స్ అవి చూడండి.
అలాగే ఒక మంచి లెసన్ ప్లాన్ తోటి ఏమి చదవాలి అన్నది ఎప్పటికప్పుడు మీ టీచర్స్ మీకు చక్కగా గైడ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేస్తున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇప్పుడు అప్కమింగ్ వచ్చేటప్పటికి మనకి 3rd యూనిట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అవి చక్కగా అందరూ ప్రిపేర్ అయ్యి చక్కగా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి, బెటర్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? బిఎన్ఏ హంబుల్ పర్సన్ అండి, బిఎన్ఏ హంబుల్ స్టూడెంట్. నేను ఆల్రెడీ నిన్న అడిగాను మిమ్మల్ని, హంబుల్ అనే పదానికి అర్థం ఏంటండి? దట్ ద మీనింగ్ గోస్ టు వినయ విధేయత. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హంబుల్? వినయ విధేయత. విధేయత. ఎప్పుడు విద్యార్థి అనేవాడు చాలా గౌరవ మర్యాదగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు అడిగినప్పుడు కూడా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ ఇస్తూ, మీరు చదివారు నాకు వచ్చు అమ్మ అని ప్రూవ్ చేయాలంటే కంపల్సరీ మీ మదర్ కానీ ఫాదర్ కానీ అడిగినప్పుడు మీరు చెప్పాలి. క్లాస్లో టీచర్ అడిగినప్పుడు కూడా చెప్పాలి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఫోబియా ఉంటుందండి. యూ కెన్, మీకు ఒక స్టూడెంట్కి అది ఆన్సర్ తెలుసు అని ఒక టీచర్కి తెలిసిన, యూ కెనాట్ అటెంప్టింగ్ ఆన్ ద పేపర్, దే కెనాట్ గివ్ టు ద మార్క్స్. మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో భయపడి కనుక ఎగ్జామ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైనా రాయకపోతే, అది మీకు వచ్చని మాకు తెలిసినా కూడా మేము ఆన్సర్స్ చేయలేమండి. కొంచెం అది తగ్గడం కోసం మాత్రమే క్లాస్లో ప్రతి ఒక్క విద్యార్థి చేత మాట్లాడించడం, రాయించడం, ప్రతి ఒక్క విద్యార్థిని స్పెషల్ కేర్ తీసుకుని ట్రై టు సెట్ అవుట్ ఆఫ్ 100% ఆఫ్ రిజల్ట్. ఒక మంచి, ఒక 100కి 100% ఉత్తీర్ణత శాతం రావడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో స్కూల్ గురించి కంపల్సరీ మోటివేట్ చేస్తూ, మీ పేరెంట్స్ అడిగిన దానికి రెస్పాన్స్ ఇస్తూ, చక్కగా ప్రతిరోజు వర్క్స్ చేస్తూ నీట్గా అందరూ కూడా చక్కగా అటెండ్ అవ్వాలని, చక్కగా రాయాలని ఎగ్జామినేషన్స్ కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్ అండి.